ఢిల్లీ పోలీసులపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ టైం వేస్ట్ చేయొద్దని, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించింది. వీడియోలు చూసే సమయం తమకు లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ పోలీసులపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ టైం వేస్ట్ చేయొద్దని, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించింది. వీడియోలు చూసే సమయం తమకు లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ పోలీసులపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ద సేమ్ టైం సీరియస్ గా కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. అసలు సుప్రీంకోర్టు ఏమందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ యొక్క పోలీసులకు తగిలినటువంటి గాయాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి తక్షణమే విచారణ జరిపించాలి. నీట్ పరీక్షల్లో అక్రమాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలు, అదేవిధంగా పేపర్ లీకేజీల పైన విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిర్వహించినటువంటి నిరసనల పైన ఢిల్లీ పోలీసులు ప్రయోగించినటువంటి ఏదైతే లాఠీ చార్జీలు వాటన్నింటినీ కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తుంది. మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు అంటూ బెంచ్ స్పష్టం చేసింది. పోలీసులు విద్యార్థులపై జరిపినటువంటి దాడికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని పిటిషన్ న్యాయవాది పేర్కొన్నప్పుడు మాకు ఆ వీడియోలు చూడడానికి సమయం లేదు, వాటిపైన ఆసక్తి కూడా లేదని వ్యాఖ్యానించింది. అయితే శంకరి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే తరహా పిటిషన్ అత్యవసరంగా విచారించేందుకు నిరాకరిస్తూ కోర్టులను వీటిలోకి లాక్కండి అని కూడా పేర్కొంది. మరోపక్క న్యాయస్థానాల్లో ప్రతిరోజు వందలాది పిటిషన్లు దాఖలవుతాయి. తక్షణ అవసరం ఉన్నటువంటి అత్యవసర జాబితా కింద కొన్ని కేసులు స్వీకరిస్తాయి. సాధారణ పోలీస్ చర్యలపై ప్రామాణిక దాఖలా ఏదైతే ఇటువంటి ఈ కేసుల్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు భావించింది. అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ సంబంధించి ఏదైతే వీడియో క్లిప్ల ప్రాథమిక ఆధారాలుగా నేరుగా సుప్రీంకోర్టు విచారించదు. వీడియోల వాస్తవికతను నిర్ధారించడం కింది కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు చేయాల్సినటువంటి పని. సుప్రీంకోర్టు చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను దృష్టిలో పెడుతుంది కాబట్టి వీడియోలు చూడడానికి కూడా నిరాకరించింది. ఇక శాంతి భద్రతలు, స్థానిక పోలీసు చర్యలు లేదా రాష్ట్రం లేదా స్థానిక పరిధికి సంబంధించినటువంటి కాబట్టి బాధిత విద్యార్థులు ముందుగా సంబంధిత హైకోర్టు లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టు పరిధిలోని న్యాయ పోరాటం చేయాలనేది సుప్రీంకోర్టు యొక్క అంతర్లీన సంకేతంగా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.